జస్టిస్ ఈశ్వరయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, సామాజిక న్యాయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోగలుగుతాం? ఈ రిజర్వేషన్లు ఇచ్చినాము అయిపోయింది అనుకుంటామా? దానివల్ల సామాజిక న్యాయం వస్తుంది అనుకోవచ్చా? రాజ్యాంగంలో న్యాయం అనేది ఒక వర్డ్ ఉన్నది, జస్టిస్ అనేది. అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేది. అంటే సామాజిక, ఆర్థిక న్యాయ, రాజకీయ న్యాయం అందరి వర్గాలకు, అన్ని కులాలకు సమానంగా సమాంతరంగా వస్తే సామాజిక న్యాయం జరిగినట్లు అవుతుంది. అన్ని కులాలు ఓటు వేస్తే ఎన్నుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్డి రాజ్యం అనేది ఒక జనం అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రెడ్లకే పంచుతున్నాడు కానీ మిగతా సామాజిక వర్గాల వరకు పంచలేడని. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని కార్పొరేషన్లు ఉంటే అందులో అన్ని రెడ్లు 34 మంది రెడ్లకే ఇచ్చిండు అనేది. తర్వాత మొన్న లోకాయుక్తకు రెడ్డి ఇచ్చినాడు, రేరా కమిషను దానికి ఇంకో రెడ్డికి ఇచ్చినాడు. ఇంకా తర్వాత మొన్ననే రేరా కమిషన్కి పెట్టి ఆయన పదవి ఉన్నాకనే తీసి ఇక్కడ లోకాయుక్తకి ఇచ్చినాడు. అట్లనే ఆయనతో ఏదో మొత్తం లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక బీసీ లేడు, ఒక ఎస్సీ మాత్రం ఉన్నాడు. అట్లనే అగ్ర కులాల వాళ్ళకి 80% పదవులు ఇచ్చినాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీసీలకు మాత్రం ఓన్లీ 20% ఇచ్చినాడు. ఎస్సీ, ఎస్టీలకు పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్న ఈ అపాయింట్మెంట్స్ కనీసం వాళ్లకు రాజ్యాంగమైన హక్కు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇవ్వలేదు. బీసీల కోట కంప్లీట్గా రెడ్లు, బ్రాహ్మణులు వాళ్ళే పంచుకున్నారు, కమ్మలే పంచుకున్నారు. కాబట్టి సామాజిక న్యాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగట్లేదు. సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నారు, రాజ్యాంగానికి బొక్కలు పొడుస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఈ రేవంత్ రెడ్డి చేసేది ఒకటి. కాబట్టి రేవంత్ రెడ్డి వల్ల రాహుల్ గాంధీ కూడా పరువు దిగజారుతుంది మొత్తం భారతదేశంలో. మేము ఆయన కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నాము. మీది ఇంటర్నల్ విషయం, ఇది పొలిటికల్గా అధిష్టాన వర్గము మీ నాయకుని మీరు సరిదిద్దుకోండి, లేకపోతే మీకు కూడా ఇది ఎదురుదెబ్బ జరుగుతుందని హెచ్చరించడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. అంటే ప్రతి పార్టీ చెప్తుంది సార్, సామాజిక న్యాయాన్ని మేము పాటిస్తున్నాం, మా పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది అని చెప్పేసి ప్రతి పార్టీ, ఏ పార్టీ అనేది సార్, ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీల వరకు ప్రతి పార్టీ చెప్తారు. కానీ ఆ నంబర్స్ విషయంకి వచ్చేవరకు, ఎమ్మెల్యే సీట్ల విషయంలో, ఎంపీ సీట్ల విషయంలో వచ్చేవరకు అసలు అది కనిపించదు. మీరు ఏమంటారు దీని పట్ల? అందుకని అటువంటి యొక్క రాజ్యాంగాన్ని రచించుకొని అటువంటి యొక్క పార్టీ ఏర్పడినప్పుడే సామాజిక న్యాయం ఏర్పడుతుంది. కానీ ఈ రెడ్ల చేతులను, బ్రాహ్మణ చేతులను, బనియా చేతులను, క్షత్రియ చేతులను ఉన్నంత వరకు కాదు. కాబట్టి ఇక్కడ రెడ్లు మొదటి నుంచే రాజ్యం ఏలినోళ్ళు, భూస్వాములు, సంస్థానాధీశులు. మేము రాజ్యం ఏలే వాళ్ళం, మేము ఏలబడిన వాళ్ళు మీరని ఎన్నికల ముందు కూడా ఆయన చెప్పున్నాడు, మీకు తెలుసు. ఎన్నికలు అయినాక సామాజిక న్యాయం చేస్తామని ఒట్టి మాటలు చెప్తున్నాడు కానీ చేతలు మాత్రం చేయట్లేదు. కాబట్టి ఈ సభ్య సమాజము, ఈ సివిల్ సొసైటీ 1000 కళ్ళతోని, డేగ కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మేము మోసపోయినాము, ఒక కేసీఆర్ చేతిలో ఒకసారి మోసపోయినాము, ఈ యొక్క రేవంత్ రెడ్డిలో మరింకొకసారి మోసపోయినాము. ఇప్పుడు మనం జాగ్రత్త పడాలా. ఈయన మార్చుకోకపోతే ఇంకా ఉద్యమాలు చేపట్టవలసిందే అని ఒక నిర్ణయానికి ఈ యొక్క సివిల్ సొసైటీ ఆలోచిస్తూ ఉంటుంది. అంటే పార్టీలు ఇట్లా ఏ ధోరణికి వచ్చినాయంటే, రిజర్వేషన్లు ఉన్నాయి, ఆ మాత్రానికి సీట్లు ఇచ్చేసినాం, మా పని అయిపోయింది, ఇక మస్తు సామాజిక న్యాయం చేసేసినాం అనే ఒక ధోరణిలో ప్రతి పార్టీ ఉంది. మీరు దీని పట్ల ఏమంటారు? బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్స్ లేవు కదా నాన్న. బీసీలకు రిజర్వేషన్స్ లేకపోయినా చెప్పుకోవడానికి ఓల్డ్ సిటీలా, లేకపోతే ముస్లిం ఏరియాలలో, లేకపోతే రెడ్లు ప్రాముఖ్యము, ఫార్వర్డ్ క్లాస్ ఎక్కువ ఉన్న అంటే ఓడిపోయే సీట్లేమో బీసీలకు ఇస్తారు, గెలిచే సీట్లేమో వాళ్ళకి. తర్వాత వాళ్ళు డబ్బులు పెడతారు, మభ్య పెడతారు, ఓట్లు కొనుక్కొని వాళ్ళు. రాజకీయం ఒక వ్యాపారం అయింది, ఇట్ హాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ బిజినెస్ అది. కాబట్టి ఈ బిజినెస్ కింద దీన్ని ట్రీట్ చేయకూడదు. ప్రజాసేవ గురించి చేయాలా, ప్రభుత్వ అభివృద్ధి గురించి చేయాలా. కాబట్టి ఈ యొక్క దేశ సమగ్రాభివృద్ధికి ఏదైతే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ఉందో, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రేటర్నిటీ ఉందో, సమగ్రమైన అభివృద్ధికి పాటుపడాలి. కానీ ఈ రకమైన వ్యాపార దృక్పథంతో ఈ నాయకులు, పార్టీలు పనిచేస్తున్నారు అంటున్నారు. రేవంత్ రెడ్డి పెట్టుబడి పెట్టిండు ఎవడో అని, ఎవడో మురళి పెట్టిండు, చంద్రబాబు నాయుడు పెట్టిండు, ఇంకెవడో పక్క రాష్ట్రం పెట్టిండు, కేంద్రం పెట్టిండి. మరి ఆ డబ్బులు సంపాదించుకోవడానికి వ్యాపారం చేస్తున్నాడు, అలా బీసీ సమాజానికి న్యాయం చేయడానికి చేస్తున్నాడా? పోనీ నీ డబ్బులు అప్పు తీసుకుంటున్నామేమో, కానీ బీసీలకు న్యాయం చేయవా నువ్వు? బీసీలకు న్యాయం చేయకపోతే నువ్వు ఎట్లా పనితో నీ కుర్చీకే నీకు రేపు మోసం వస్తుంది కదా. అందుకని అంత
కేసీఆర్ చేసిన తప్పు చేయకు, ఇంకా వేరే వాళ్ళు చేసిన తప్పులు చేయకని మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఒక అభిప్రాయం, బీసీల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి టికెట్లు ఇవ్వము, ఒకళ్ళు టికెట్లు ఇట్లా ఓడిపోతారు, ఆపోజిట్ పార్టీ దగ్గర మళ్ళీ ఓడిపోతాం కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి బలమైన నాయకులకు ఇవ్వాల్సి వస్తుంది, అది రెడ్లలో ఇంకా వేరే కమ్యూనిటీలో ఉన్నారని చెప్పేసి వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? అందుకని ఎన్నేళ్ళు బీసీలు మోసపోవడము, దగాకు గురి కావడము, ఈ ఓటు అమ్ముకోయి మళ్ళీ వాళ్ళ జాతికే ఈ కీడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బీసీలు కూడా ఒక శబదం, ఒక చైతన్యం వస్తుంది. రాజ్యాంగబద్ధంగా మనం ఓటు అమ్ముకోకూడదు, వర్గ కులాల వారికి ఓటు వేయకూడదు, మన కులాల వారికే ఓటు వేయాలి, వీలైతే మన లైక్ మైండెడ్ పార్టీలకి మనం వేసుకోవాలని ఒక పెను మార్పు బీసీలలో కూడా ఒక చైతన్యం వస్తుంది. మీలాంటి సామాజిక ఏదైతే అందులో ముఖ్యంగా మన తొలి వెలుగు బీసీలకు సామాజిక న్యాయానికి చేసినంత గొప్పగా కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ పనిచేస్తున్నారు. పత్రికలు కూడా అన్ని అగ్రకులాల వాళ్ళకు ఉన్నాయి. అదృష్టం మీలాంటి కొంతమంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొంచెం చైతన్యాన్ని పంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. రైట్. సామాజిక న్యాయం అంటే ఏదో రిజర్వేషన్స్ ఇచ్చినామా అయిపోయింది అంతవరకు దులుపుకున్నట్టు కాదు. ప్రతి బలిగిన ఉన్నటువంటి కిందిలో ఉన్నటువంటి వాళ్ళ పైకి తీసుకొచ్చి వాళ్ళకు అవకాశం కల్పించడమే నిజమైనటువంటి సామాజిక న్యాయం. ఎవరైనా సరే వాళ్ళు పుట్టుడుతోటో ఇంకా దేనితోటో ఎక్కడైనా పుట్టవచ్చు, కానీ అవకాశాలు మాత్రం సమానంగా ఉండాలి సొసైటీలో అని చెప్పేసి మనతో పాటు ఈశ్వరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.